గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మనోడు చేస్తే అది హిట్, మంచి కప్పులు కొడతాడు, ఈ మధ్య విన్నర్ అయ్యారా అన్న సిచ్యువేషన్ తీసుకుని వస్తున్నావు. జానులీరిది ఎలా వచ్చింది? నువ్వు చెయ్యాలి అని నువ్వే వచ్చిందా పర్టికులర్గా, లేకపోతే నువ్వు చేసావా? లేదు, అంటే యాక్చువల్గా ఆ సీజన్ అసలు ఫస్ట్ కంటెస్టెంట్ చరణ్ సాయి అని ఒక ఆయన ఉండేవాడు. అతను ఏమని అడిగా నేను, అతనికి ఆల్రెడీ వేరే మాస్టర్ ఫిక్స్ అయిపోయాడు రా అని. నాకేంటంటే బాయ్స్ చేయడమే ఇష్టం, కొరియోగ్రఫీ. ఆ లేడీస్ అంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది నాకు. అప్పటికి నువ్వేమి ఇది చేయలేదా, లైక్ కొరియోగ్రఫీ ఏమి చేయలేదు? చేశాను. విన్నర్ కొరియోగ్రఫీ విన్నర్ అవ్వలేదు, అదే దానికి ఫస్ట్ విన్నర్ కదా చెప్పాను. సో మీ రాజీ ఫోను ఇంటర్వ్యూ చూసుకో. సో అట్లాగా ఏది మన జానులీరి అట్లా నాకు చరణ్ సాయి అబ్బాయి కంఫర్ట్, అమ్మాయితో నాకు కొరియోగ్రఫీ చేయాలంటే అలాగే ఇప్పుడు డ్రెస్ డిజైన్ చేయాలంటారు, అయ్యి చాలా తట్టంగా ఉంటది. అబ్బాయి ఇంకో అడిగి ఏదో ప్యాంట్ షర్ట్ వేసారంటే వేసేస్తాడు. కంఫర్ట్ కూడా నేర్పించేదానికి ఏదైనా ఫ్రీగా ఉంటది. సో ఇంకా అట్లాగా నేను అంటే లేదు అన్నాడు డైరెక్టర్ గారు. లేదు మణికంఠ లేదు రావదు, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు, వేరే వాళ్ళు చూసుకో అని చెప్పేసి అన్నారు. వేరే వాళ్ళు ఎవరయ్యా స్వామి వేరే వాళ్ళు అని. సర్లే నేను అసలు సీజనే చేయను వదిలేండి అని అయిపోయా. చేయలే ఆ సీజన్. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి ఇలాగ ఆఫీస్కి రా నువ్వు, ఇలా మాట్లాడాలి, ఒకళ్ళు ఉన్నారు నీతో చేయడానికి అని. ఎవరు అని అంటే రా అన్నారు. వచ్చిన తర్వాత జానులీరి అన్నారు. జానులీరి నేను చేయను ఆమె ఎవరు అసలు నాకు తెలియదు అని నేను అంటే, లేదు ఒకసారి చూడు ఈ సాంగ్లో ఈ చూడు అంటే ఈ చూసానులే అని అన్నా. ఈవిడే అని అన్నారు. ఓహో ఈవిడే జానులీరి, పేరు గుర్తుంది కానీ పేరు తెలియదు నాకు అని అన్నా. ఓకే డన్ అని చెప్పగలనే. ఇంకా అట్లాగా హైలైట్ ఏంటంటే తనే వచ్చి ఎవరెవరు ఉన్నారు మాస్టర్లో అని అడిగిందంట. సో పలానా ఒక 2-3 మాస్టర్లో నా పేరు కూడా చెప్తే ఓకే అయితే అభి మాస్టర్తో చేస్తానని చెప్పేసి తను వచ్చి అడిగింది కాబట్టి పిలిచారు నన్ను. లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చి అయిపోయేది అది. ఇంకా సో అడిగిన తర్వాత ఇంకా అట్లాగా సెకండ్ షెడ్యూల్ నుంచి మళ్ళీ జానులీరితో సాంగ్ స్టార్ట్ చేశాను. బట్ ఆవిడ చూస్తేనేమో స్టెప్పులు కొన్ని ఇలా వద్దు అలా వద్దు అంటుంది. అబ్బాయితో డాన్స్ వేయలేను నేను, అబ్బాయిని పెట్టద్దు అది ఇది అంటుంది. నాకు ఇంకా చిరాకు వచ్చింది. నాకు అసలే చెయ్యాలని లేదు అమ్మాయితో రా సామి అంటే. అమ్మాయిని ఇచ్చారు, మళ్ళీ ఈవిడేమో నాకు ఇన్ని చెప్తుంది. ఇప్పుడు ఒక కొరియోగ్రాఫర్కి ఇది చేయొద్దు ఇది వద్దు అని చెప్పకూడదు అన్న, ఎందుకంటే ఆ థాట్ పోద్ది. ఇప్పుడు నాది కన్నె పిల్ల కలలే అని ఈ స్టెప్ ఫేమస్. ఇప్పుడు పక్కన ప్రసాద్ గారు ఉన్నాడు. అన్న ఎందుకు స్టెప్ కొంచెం బాగాలేదేమో అన్న, ఇది చేంజ్ చేసి వేరేలా చేద్దాం అంటాడే అనుకో. నేను చేంజ్ చేస్తాను అనుకో, అప్పుడు ఈ మూమెంట్ పోయినట్టేగా, ఒక హైలైట్ పోయింది అక్కడ. సో నేను అట్లా మళ్ళీ ఇప్పుడు ఆపొద్దు అని అంట. నాకు తెలుసు మీతో ఎలా చేయాలో నాకు తెలుసు. అది ఇది అంటే లేదు బయట వేరేలా ఉంటుందేమో అది ఇది అనగాల ఇంకా వద్దని వెళ్ళిపోయి మణికంఠ అన్న దగ్గరికి వెళ్ళిపోయి, అన్న నాకు అమ్మాయి వద్దు, నాకు అమ్మాయి సెట్ అవ్వదు. ఫస్ట్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా, అది సెకండ్ షెడ్యూల్ ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వాలి. అమ్మాయి వద్దు అది ఇది అంటే, అన్నయ్య తమ్ముడు వాళ్ళ ఆర్టిస్టులు నువ్వు అనుకున్నట్టు కంటెస్టెంట్లు కాదు, వాళ్ళు అలాగే ఉంటారు, వాళ్ళకంటే ఇంకా కంఫర్ట్గా చెయ్యాలరా మనం, మన బాధ్యత అది ఇది అని చెప్తే సర్లే అని చెప్పేసి మళ్ళీ తెచ్చుకొని వెళ్ళి చేశాను. ఇంకా ఓకే తర్వాత నుంచి ఆవిడ కూడా మాట వినింది. ఓకే అర్థమైంది, మాట వినింది. ఫస్ట్ సాంగ్ హిట్, శనగశీల సాంగే కొట్టాము. ఇంకా అది హిట్. ఇంకా అంత బాగా హిట్ అయిన తర్వాత ఇంకా మనం ఆగం కదా, ఇంకా మనం ఇంకా కావాలని కోరుకొస్తుంది. ఇంకా ఓకేలే ఈవిడతో బానే ఉంది, కాంబో సెట్ అవుతుంది. సూపర్ జోడీ చేసి డాన్సింగ్ తో పెద్ద తోపు అనుకున్నాను. అమ్మ చూసావా డాన్స్ సూపర్ జోడీది? చూడలేదు. మామూలుగా ఉండదు మన రియాలిటీ. ఫస్ట్ ఎలిమెంట్ నేనే. అయ్యా లేదా నన్ను బాగా చేస్తా డాన్స్. మర్చిపోయింది ఆ స్టెప్ కన్నా పిల్లక. అది ఎలా వచ్చింది కదా? అవును బాగా అయింది. నాకేంటే బాలసుబ్రహ్మణ్యం గారి ఫ్యాన్ అన్నా నేను. ఆయన పాత పాటలు చాలా ఇష్టం నాకు. సో ఇంకప్పుడు ఆ సాంగ్ వేసేటప్పుడు గ్రేస్ అది ఇంకా ఆటోమేటిక్ వేసేటప్పుడు వచ్చేసింది. వేస్తాం ఇది బాగుంది ఇది వేసే అనుకున్నా వేస్తాం. అంత హిట్ అయిద్దని నేను అనుకోలే. కానీ కొన్ని సార్లు డీని సర్కాసు ఏంటి డాన్స్ లో ఉండవు, ఎగరడాలు గెంతడాలు చొరలాలు తప్ప తక్కువ ఇది అని ఆ టాక్ దాన్ని మార్చింది అని అంటే నువ్వు కానీ కొంతమంది రీసెంట్ గా వస్తున్న మణికంఠ ఇప్పుడు రీసెంట్ గా మారుస్తున్నారు.
లైక్ అప్పుడు చేసిన డాన్స్ దాని సర్కస్ అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? అంటే నేను యాక్సెప్ట్ చేయనన్నా. ఎందుకనంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకంటే అలాగే ఉంటది గానీ, ఇప్పుడు మన బాలీవుడ్ సైడ్ వెళ్ళాం అనుకోండి, అక్కడ ఏంటంటే ఒకడు ఫ్లిప్లు వేసేవాడు ఉంటాడు. వాడి స్టైల్ అదే వాడు ఇంకా అదే చేస్తాడు డాన్స్‌లోనే. ఇప్పుడు ఫ్లిప్పులు కూడా డాన్స్‌లోనే ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. వాడి స్టైల్ అదే. వాడు ఇంకా ఎలా చేస్తున్నాడు, మనకు చూడడానికి బాగుందా లేదా అన్నట్టే చూస్తారు. ఇప్పుడు మన డాన్స్ స్టైల్ కూడా మన తెలుగు సినిమాల్లో చూసుకుంటే అప్పుడేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు, ఇప్పుడేసే చిరంజీవి గారి స్టెప్పులు వేరు. చేంజ్ అవుతానే ఉన్నాయి. సో మేము డాన్స్లు కాబట్టి ఎక్స్ట్రీమ్ ఉంటది. ఇప్పుడు మన ఫ్లిప్పులు కూడా డాన్స్ స్టైల్లోనే అదో ఒక స్టైల్. దాన్ని స్టైల్లో చూస్తే బాగుంటది. ఈడు ఏంట్రా సర్కస్ లా చేస్తున్నాడు అని. కానీ కొన్ని నాకు అనిపిస్తాయి. కొన్ని ఈ మధ్య మనోళ్ళు అందరి పట్ల అనవసరంగా పడ్డాలు, అనవసరంగా దడేలని దోకడాలు మాకే అబ్బా ఏంట్రా ఇలా చేసామా అప్పుడు ఇంత ఘోరంగా అనిపించిందా అన్న ఫ్లో వచ్చింది. బట్ కానీ ఒక స్టైల్ని ఆ స్టైల్ ఇప్పుడు భరతనాట్యం అంటే మనం భరతనాట్యం లాగే చేస్తాం. వేరేలా చేసాం అనుకో బాగోదు. ఇప్పుడు ఆ హిప్ హాప్ సాంగ్ ఫ్లిప్పులు కావాలంటే ఆబ్వియస్లీ ఆ స్టైల్ నువ్వు చూసి ఆ స్టైల్ ప్రకారంగా సాంగ్ చూస్తే అది మంచిగానే అనిపిస్తుంది. ఆ స్టైల్ ప్రకారం చూడలేదు అనుకో ఏంటి ఇప్పుడు మనం ఈవెంట్లకి వెళ్తాం అన్నా మంచి బ్రేక్ డాన్స్ లా టక్ 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 అని బీట్లతో ఇలా చేసావు అనుకో నచ్చుతుంది. అది నువ్వు పబ్బులు వేస్తే నచ్చుతుంది. ఒక ఈవెంట్ లో ఊరు జనాలు మంచి తాగేసి అనుకుని చూస్తూ ఉంటారు. ఒక స్టైల్కి వచ్చి అన్నాడు అనుకో ఏంటి ఏమైంది ఏంటి అంటాడు. ఇప్పుడు మళ్ళీ మనకంటే వచ్చాడు ఏంటి ఏమైంది ఇడిగి అని అంటారు. అదే నువ్వు వెళ్ళి ఒక మాస్ పాట పెట్టి దంచవేమైనా కూతురు అని మామూలు స్టెప్పులే ఎగిరేస్తారు వాళ్ళు. సో అట్లా ఏ ప్లేస్ ని బట్టి ఆ ప్లేస్ సాంగ్ చేయాలి. సో మన డీలో అనేది ఏంటంటే ఇంకా ఏది చేసినా జడ్జెస్ అందరు తెలుసు, చూసేవాళ్ళు పిచ్చోళ్ళు కాదు, జడ్జెస్ ఏమి ఇది కాదు. సో వాళ్ళందరూ తెలుసు. కాకపోతే ఫ్లిప్పులు ఎక్కువైనా కూడా వాళ్ళే ఇస్తారు. ఒకసారి శేఖర్ మాస్టర్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. సర్కస్ ఎక్కువైంది అక్కడ నుంచి మాస్టర్ అన్న దగ్గర నుంచి అది ఇంకా హైలైట్ అయింది. సో అట్లా ఏదున్నా చెప్తారు మాస్టర్. బాగుంటే బాగుంది అంటారు, బాగపోతే బాగాలేదు అంటారు. అట్లా నేనైతే ఈ డాన్సింగ్ లో మంచి ఎంకరేజ్ చేసింది చిట్టి మాస్టర్ అండ్ మన చైతన్య మాస్టర్. అంతే, ఇంకెవరు లేరు. అంతే. ఇంకా అంటే కెరియర్ సెట్ చేసింది ఎంకరేజ్ అని కాదన్నా, బట్ వర్క్ నేర్చుకుంది వాళ్ళ దగ్గర. ఇంకా ఎంకరేజ్ చేసింది డీలో ఎంకరేజ్ చేసింది ఎవరు లేరన్న, నాకు నేనే చేసుకున్నాను. అంతే మన బాయ్స్ నా ఫ్రెండ్స్ సర్కిల్ తక్కువగా విన్నాను. మరి ఫ్రెండ్స్ సర్కిల్ అంతా అంతే ఉన్నది ఐదుగురే వాళ్ళే ఎంకరేజ్ చేసింది. ఇంకా వాళ్ళు మన డైరెక్టర్లు మన మల్లెమాల టీం వాళ్ళే ఎంకరేజ్ చేసింది బేసిక్ గా. ఇప్పుడు సినిమా కొరియోగ్రఫీ చేస్తున్నావు ఏమన్నా? లేదన్నా, కార్డు లేదా? అదే అంటున్నా, మొన్న ఆల్రెడీ ఒక 2-3 సినిమాలు వచ్చినాయి అన్న, మంచి కాల్స్ వచ్చినాయి. మేబీ నేను చేస్తాను చేయబోనని సెకండరీ. మేబీ నా కార్డు ఉంటే గనక నాకున్న టాలెంట్ తో డామ్ షూర్ నేను తెప్పించుకునేవాడిని ఏమో. కానీ కార్డు లేదు. కార్డు లేకపోవడం వల్ల చేయకూడదా? లేదన్నా, చేయకూడదు కదా. యూనియన్ అదంతా చాలా టాస్క్ ఉంటుంది. మరి నువ్వు మంచి కొరియోగ్రాఫర్ కదా, మరి నువ్వు ట్రై చేయాలి. మరి ఏమో అదే ఆ ధైర్యం రావట్లేదు అన్న. ఇప్పుడు సరే నేను ఇప్పుడు డాన్సర్గా మాస్టర్ కార్డు 6 లక్షలు ఎంత ఉంది తీసుకుంటాను అనుకో. 6 లక్షలు కూడా ఎంతో కష్టపడి అప్పు సప్పు చేసి తీసుకోవాలి. బాగానే ఉంది. తీసుకున్న తర్వాత సినిమాలు రాలేదనుకో, నెల ఈఎంఐలు కడుతూ ఉండాలి. 6 లక్షలు కాస్త ఒక 12 లక్షలు 10 లక్షలు అవుతుంది కట్టడానికి. ఇంక నేను దాన్ని పూడ్చుకుంటానే పోవాలి. ఇటు పక్కన సినిమాలు రాలేదనుకో, ఇంక ఇది కట్టుకుంటూ వెళ్ళాలి. ఆ కార్డు జస్ట్ ఉంటది అంతే, కార్డు ఉంది అని. ఇంక పోనీ ఏదో డబ్బులు ఉన్నాయి అనుకో, 6 లక్షలు పోయినా పెద్ద ప్రాబ్లం లేదు. సరే అది ఉంటే ఉంది, సినిమా వచ్చినప్పుడు సినిమాలు చేద్దాం, మనకు 6 లక్షలు ఉన్నాయి అంటే మన దగ్గర. మీ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారు మరి? తీసుకోన్నారు వద్దన్నారు? మా వాళ్ళని మొత్తం నేనే కదా చూసుకునేది, ఇంకేం సజెస్ట్ చేస్తారా? నీ చుట్టుపక్కల వల్ల ఏమో అన్న, ఒక్కొక్కళ్ళు ఒకరు తీసుకోమని చెప్తారు, ఒకరు తీసుకోవద్దని చెప్తారు. అట్లా నాకేంటంటే ప్రశాంతంగా ఉండాలి. ఎలా ఉన్నా ఈ అప్పులు తలనొప్పులు అంటే నాకు చాలా భయం అన్న. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉన్నామంటే అది చాలు. నేనైతే అదే నమ్ముతా. అప్పుడు కూడా నాకు ఏ టెన్షన్ ఉండదు, ఏ తలనొప్పి ఉండదు. టెన్షన్ పడితే సాంగ్స్ గురించి టెన్షన్ పడతా, కానీ అది అయిపోయింది అనుకో హ్యాపీగా నా లైఫ్ అసలు చాలా ప్రశాంతంగా ఉంటుంది. లెగుస్తాను, ఫోటోలు దిగుతాను, లేదా రీల్స్ తింటాను, ఫ్రెండ్స్ని కలుస్తాను, టెక్కన్ గేమ్ ఆడుకుంటాము. సో అట్లా చిన్న లైఫ్ ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటాను అంతే. అట్లా ఉంటాను. బట్ ఈ మధ్య ఈ సినిమా కార్డు తీసుకుంటే బాగుంటుంది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఎందుకంటే ఇదివరకు
అందరు హీరోలు అందరూ ఈ ఫ్లిప్పులు అని ఫ్లోర్ మూమెంట్లు ఎన్ని చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ డాన్స్ గ్రేస్ చిన్న చిన్న మూమెంట్లే ఎక్కువ హైలైట్ అయ్యేలా ఉంటాయి. నీకు అది ఉంది కదా భయ్యా, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెప్పారు. అప్పుడు అనిపించింది నిజంగా ఈ అమ్మ కార్డు తీసుకుంటే బాగుండు, అట్లీస్ట్ వచ్చేదేమో అని. బట్ అయినా కూడా డబ్బులు అయితే నువ్వేం సంపాదించింది లేదు. ఇలాగైతే 6 లక్షలకి నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే మరి చూసుకో. మరి 6 లక్షలకే అంత భయపడుతున్నా అంటే మరి ఏ యాంగిల్లో ఉందో అంత డ్రెస్సులకి వాటికే ఖర్చు పెడుతున్నావు. అదే అన్న, మనం చూడడానికి వీడికి ఏంట్రా బాబు, ఏంట్రా బాబు డైలీ వీకెండ్స్ అయితే పబ్కి వెళ్తాడు, జిమ్కి వెళ్తాడు, ఐఫోన్లు కొంటాడు, స్టోరీలు, వాచ్లు, గోల్డ్ ఎన్ని ఉంటాయి. బట్ లోపల ఏం లేదు. బట్ ఉన్న దాంట్లో రిచ్గా హ్యాపీగా ఉంటాను అన్న. అంతే, సూపర్. అంతే, నా హార్ట్ రిచ్గా ఉంటుంది. మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటాం. ఉన్నంతసేపు జనాలందరినీ మంచి మాట్లాడుతూ మంచి పలకరిస్తాం. అంతే, ఇంకా అదే చాలు మనకి. డాన్సర్స్ లైఫ్ ఉండదు అంటే యాక్సెప్ట్ చేస్తా? ఉంటది, ఎందుకు ఉండదు, ఉంటది. బట్ అందరికి ఉండదు. నిజమే, అది ఉండదా? అందరికి ఉండదు పాపం. ఏమన్నా కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, కొన్ని టైంలో నేను కూడా ఫీల్ అవుతాను, ఎందుకు డాన్సర్ అయ్యాను అసలు, అవ్వకోకుండా నేను చదువుకొని అమెరికా ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటే బాగుండేది అప్పుడప్పుడు అనిపిస్తుంది. మీ అన్నను పంపిస్తున్నప్పుడు నేను కూడా వెళ్ళిపోతే బాగుంది. పాపం వాడు కష్టపడి వాడే వెళ్ళాడు. లేదు అదేం లేదు, నేను చదివించాను. వాడు కష్టపడి వాడే చదువుకుని వాడే వెళ్ళాడు. అవునా? నేను ఇంట్లో చూసుకుంటున్నాను, ఇంట్లో హ్యాపీగా అమ్మ నాన్నని మంచిగా అట్లా హ్యాపీగా చూసుకుంటున్నాను అంతే అట్లా. సో డాన్సర్స్ కంటే అదే అనిపిస్తుంది అందరికి, ఏమ్మా ఏంట్రా బాబు ఏంటి, ఏం చేయాలి, వర్క్ ఉండదు, డబ్బులు రావు, మళ్ళీ పోషించాలంటే డబ్బులు కావాలి, ఆబ్వియస్లీ డబ్బులు కావాలి. సో నిజమే, అందరికీ ఉండదు, కొంతమందికే ఉంటుంది. ఇంకా వాళ్ళకి సుడు ఉన్నట్టే. ఇంకా నాకు ఇందా నుంచి ఫస్ట్ స్టార్టింగ్ అడిగినప్పటి నుంచి మళ్ళీ నాకు ఇంకొకసారి అడగలను, నీ లవ్ స్టోరీ చెప్తావా? లవ్ స్టోరీ ఇప్పటికిప్పుడు అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్తా. నెక్స్ట్ టైం ఏదైనా సాధించి అప్పుడు మళ్ళీ అన్నతో ఇంటర్వ్యూకి వస్తాను, అప్పుడు చెప్తా నీ లవ్ స్టోరీ. బాగుంటది దాంట్లో, ఇంకా ఉన్నాయా చెప్పు. సరే, నెక్స్ట్ టైం మనం మంచి సిచ్యువేషన్ లో మాట్లాడదాం, తనతోనే మాట్లాడదాం. ఓడి అమ్మా, సరే ఓకే డన్. యా, ఈ డాన్సర్స్ లైఫ్లో కానీ, కొరియోగ్రాఫర్స్ లైఫ్ కానీ, ఈ డీకి సంబంధించిన లైఫ్ కానీ, నీ లైఫ్లో మంచి ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో చెడు ఉంటుంది. నీకు ఆ మంచి చెడు గురించి నువ్వు చెప్పనా? ఉన్నాయి. ఫస్ట్ మంచి చెప్పనా చెడు చెప్పనా? మంచి చెప్పు. సో మంచి అంటే మర్చిపోలేనివి, ఇప్పుడు మన కన్నెపిల్ల కలలే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్తో బాగా బయటికి వెళ్ళడం అండ్ మర్చిపోలేని మూమెంట్స్ అవన్నీ. ఇంకోటి ఏంటంటే మన మహేష్ బాబు గారిని కలవడం. నేను బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి, బీభత్సమైన ఫ్యాన్ ఆయనకి. సో అది శేఖర్ మాస్టర్ వల్లే. అసలు మాస్టర్కి ఇప్పటి నుంచో చెప్తాను, మాస్టర్ మీరు ఒక్క సాంగ్ ఆయనకి కొరియోగ్రఫీ చేయండి మాస్టర్, మిమ్మల్ని వదరు మాస్టర్, ఒకసారి చేయండి మాస్టర్ అని. నేను ట్రై చేస్తున్నాను రా అని. ఆ తర్వాత మాస్టర్ చేశారు. ఇంక అసలు ఇంక అక్కడ నుంచి మాస్టర్ ఇంకా మొత్తం సారి చేస్తూనే ఉన్నారు. సో అప్పుడు చెప్పాను, మాస్టర్ ఉంటే చెప్పండి అని. సో గుంటూరు కారం అప్పుడు చెప్పారనమాట రారా అని. అసలు వెళ్ళి మొన్న ఉన్నాడా అన్న, అసలు ఆయన దగ్గర నుంచి ఇలా కూర్చున్నారు, నేను ఆ పక్కన నుంచొని ఉన్నాను, చూస్తున్నాను. ఆయన మానిటర్లు అలా చూస్తూ ఇలా ఏమన్నా ఇలా ఎక్స్ప్రెషన్ ఇలా వేద్దామా లేకపోతే ఇలా అని అంటున్నారు. నెక్స్ట్ ఇంక D10 వచ్చింది. ఈ అదవా రాజుగాడు ఒకడు ఎంటర్ అయ్యాడు. ఇంకా ఆయన తీసుకున్నారు. అన్నాడు, అరే రాజుగాడి దగ్గరికి వెళ్తున్నాను రా, మరి ఆయన ఏంటంటే బాగుంటుంది అన్న, ఆడు చేస్తాడు, చూసి చేసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి ఇంకా రాజుగాడిది ఆగలేదన్నమాట. ఇంకా వాడికి డెడికేషన్ కానీ ఇప్పటికీ నేను రాజుగాడికి ఫ్యాన్ అని చెప్తానన్న. ఎందుకనంటే వాడు బయట ఎలా అయినా ఉన్నా ఏదన్నా చేయని, రాజుగాడికి ఉన్నంత డెడికేషన్ D10లో నాకు తెలిసి నేను ఎవరి దగ్గర చూడాల. వాడికి డెడికేషన్ బాబోయ్, నరాలు తెగిపోయాయి, బెల్ట్ ఎక్కిపోయి, వాడు ఫిజియోథెరపీ చేయించుకుని వచ్చి ప్రాక్టీస్ చేసేవాడు. ప్రాక్టీస్ డి టైంలో అప్పట్లో చాలా కష్టపడ్డాడు, బీభత్సమైన డెడికేషన్ చేసేవాడు. నాకు దగ్గరుండి పర్సనల్గా తెలుసు. నేను అప్పుడు కంపోజ్ చేసేవాడిని సాంగ్లన్నీ. కొన్ని సాంగ్లు చిట్టని చేసేవాడు, కొన్ని సాంగ్లు నేను చేసేవాడిని. సో అట్లా ఇంకా గ్రాండ్ ఫినాలే వచ్చింది. యశ్వంత్ మాస్టర్ని కొట్టాలి, ఆబ్వియస్లీ ఆయనే వస్తాడు అటు సైడ్, అతన్నే కొట్టాలి. కొడితే మనోని కొట్టాలి. ఇంకని గట్టిగా ఇంకా నేను 1 month ముందే మా వాళ్ళందరికీ చెప్పేసి, అరే నేను వెళ్ళిపోతున్నాను, మీరు ప్రాక్టీస్ టైంకి రండి అని ముందే వచ్చేసి
సాంగ్లు ఎలా కావాలని ఎడిటింగ్లు అన్ని మొత్తం అంతా రెడీ చేసాం. చిట్టన్న మేము అనుకొని మొత్తం రెడీ చేసి పెట్టేసాం. ఇంకా కొట్టు మొత్తం ఇంకా ఆగలేదనమాట. ఇంకా బ్లైండ్గా ఫిక్స్ అయిపోయాం. ఇంకా కొడితే ఇంకా కొట్టాల్సిందే, ఈసారి రాజుగారి టైటిల్ కొట్టాలి అనుకున్నాం. అంతే, ఇంకా ఆ మూమెంట్ లో ఎన్టీఆర్ సార్ వచ్చారు, అలా చెయ్యెత్తారు. నేను ఇలా కింద ఇలా పడుకున్నాను, అసలు ఇంకేం చేసి ఇలా ఉన్నాను. కట్ చేస్తే పైన ఉన్నా నేను, అందరు లేపేస్తున్నారు పైకి, నన్ను, చిట్టానని, సోమేష్ గారిని, అందరిని. సో ఇంకా అట్లాగా అసలు ఇంకా మామూలు విషయం కాదు. దాని తర్వాత ఏమైంది, అక్కడ కూడా మళ్ళీ ఇంకో సాడ్. అదంతా అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ సార్ ఎంట్రీ ఉంది, పులి వేషాలు వేయాలి. ఎవరు లేరు, బాయ్స్ అందరు వెళ్ళిపోయారు పార్టీ చేసుకోవడానికి. అందరు బాయ్స్ అందరు వెళ్ళిపోయారు, నేను ఉండిపోయాను. నాతో పులి వేషం వేసేది ఇంట్లో ఇచ్చి ఫుల్గా. ఆ ఎంజాయ్ చేసేది కూడా లేదు ఆ రోజు. ఈ అమ్మ గెలిచాము, రూమ్కి వెళ్ళి అసలు అక్కడేమో మా వాళ్ళు, మామ ఎంజాయ్ చేస్తున్నాం, చైతన్య మేము ఇక్కడ అదరగొట్టేస్తున్నాం అంటున్నారు. ఏమో పులి గెటప్, పులి వేసుకొని. మళ్ళీ సార్ కూడా లేరు, రీషూట్ అది. మేము ఉన్నదే ఓన్లీ మమ్మల్ని ఎలివేషన్ తీసుకోవడానికి. చిట్టానని అన్న, నేను వద్దన్నా ప్లీజ్ అన్న అంటే, ఎవరు లేరు రయ్యి అన్నాడు. మళ్ళీ ఇంకా చూసుకో వేసి ఊపు మొత్తం పోయింది, గెలిచామన్న ఊపు మొత్తం పోయి 4ంటికి నీరసం వచ్చింది. ఇంటికి వెళ్ళేవాడికి 4 అయింది. పడుకొని లేచి ఆ పెయింట్ కూడా ఉంటది కాళ్ళకి, అలాగే ఉండి ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు చిట్టన్న లేడు. ఇంటికి వెళ్ళిపోవాలి, ఇల్లేమో పక్కన దుబ్బేస్తున్నారు, ఇంటికి వెళ్ళిపోవాలని. డబ్బులు లేవు వెళ్ళడానికి. ఏంట్రా నాయన, ఎలా 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 అని 300 ఉన్నాయి. ఆ 300 ఇస్తే ఆ 300 తీసుకుని, పాపం చిట్టన్న గెలిచి మొత్తం అంతా ఊడిచేస్తాడు డబ్బులన్నీ. 300 తీసుకొని వెళ్ళి ఆకలేస్తుంది. వెళ్ళేటప్పుడు ఏంటంటే వీళ్ళు కరెక్ట్గా ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్ళేటప్పుడు మరి భోజనం ఉండాలిగా, అక్కడికి వెళ్ళిన తర్వాత భోజనం ఉండాలిగా, ఛార్జీలకి ఇచ్చేవాళ్ళు. వెళ్తాం, ఆకలేస్తుంది, చెప్పులు లేవు, చెప్పులు ఎవడో తీసుకున్నాడు, అలా చెప్పులు పోయి అలాగే ఉడ్డిగాలతో నడుచుకొని వెళ్ళిపోయి ఉన్నాం. సో ఏంటి ఆకలేస్తుంది అంటే, అప్పుడు తెలంగాణ 5 రూపాయలకే అన్నం భోజనం అందరు తింటున్నారు అక్కడ. అందరూ చాలా అంటే ఇంకా అలాగా ఎవరో ఒక ఆయన, ఒక పిచ్చాయన ఉంటే, ఆ పిచ్చాయన లైన్లో మేము కూడా నుంచొని కూర్చొని 5 రూపాయలు అన్నం పెట్టుకొని అక్కడ 5 రూపాయలు అన్నం తిని బస్సు ఎక్కి, నీ అమ్మ టైట్లు కొట్టాం, అట్లీస్ట్ బిర్యానీ కూడా తినట్లేదు మనం ఆయన 5 రూపాయలు అన్నం తిని బస్సు ఎక్కి చెప్పులు లేకుండా అలాగే ఇంటికి వెళ్ళి అట్లాగా ఇంకా అలా అయిపోయింది. డీ జోడికి సోమేష్ గారు నేను ఫిక్స్ అయిపోయాం. సోమేష్ గడికి నేను మాస్టర్, సోమేష్ గడికి కంటెస్టెంట్ ఫిక్స్ అయిపోయాం. ఇంకా ఫిక్స్. చిట్టన్న కూడా చేస్తానరా, ఓకే డన్, అంతా బాగుంది, అదరు కొట్టేద్దాం, నువ్వు ఏం టెన్షన్ పడకు, నువ్వు ఇంటి దగ్గర ఉండి మొత్తం నేను చూసుకుంటా ఇక్కడ అన్నాడు. ఓకే అన్న, డన్, చూసుకుందాం అన్న. నేనేమో ఫోన్ చేస్తాను, అన్న నేను రావాలా, నేనేమైనా చెయ్యాలా చెప్పన్నా, వచ్చేమైనా కంపోజ్ చేయాలా, నీకేమైనా ఇదంటే అవసరం లేదు రాబీ అని అన్నాడు. కట్ చేస్తే సోమేష్ గడి సెలెక్ట్ అవ్వట్లేదురా అని అన్నాడు. అన్న అదేంటన్నా, మరి సోమేష్ గడి సెలెక్ట్ అవ్వకపోతే ఎలా అన్నా, లేదురా నేను ఆయన సెలెక్ట్ చేపిస్తాను, నువ్వు కంగారు పడకని. సరే షూటింగ్ డేట్ దగ్గరికి వచ్చేస్తుంది, అన్న ఏమో ఫోన్ చేయట్లేదు. సోమేష్ గడి సెలెక్ట్ అని ఫోన్ చేశాడు ఒకరోజు. సోమేష్ గడి ఫోన్ చేసి, అభి సెలెక్ట్ అయ్యాను అవి అంటే, వీడు సెలెక్ట్ అయ్యాడంటే ఇంకా నేను కూడా సెలెక్ట్ అయినట్టు కొరియోగ్రాఫర్. కానీ నేను పిచ్చ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాను అక్కడ. కట్ చేస్తే షూటింగ్ డేట్ రేపు అనగా, ఈ రోజు నా చిట్టాన్ని ఫోన్ చేసి, అరే అభి నువ్వు ఇంకా చిన్నపిల్లోడివే, అన్నోళ్ళు నిన్ను వద్దన్నారా, ఇవన్నీ నువ్వు హ్యాండిల్ చేయలేవు అని చెప్పారా అన్నోళ్ళు అని చెప్పేసి చిట్టన్న నాకు చెప్పాడు. అప్పుడు ఇంకా చిన్నోండి కదా, కుర్రతనంలో ఉండండి, ఇప్పుడు కుర్రోనిలే, బట్ అప్పుడు ఇంకా నాకు బ్రేక్ అయిపోయింది, మళ్ళీ బ్రేక్ అయిపోయింది. ఇంకా చిట్టన్న మీద చాలా కోపం వచ్చింది నాకు. ఏంటి అంటే వాళ్ళు చెప్పపోయినా చిట్టన్నే చెప్పాడు, ఇది వీళ్ళు చిట్టనే చెప్పుంటాడు అని. ఇంకా నేను బ్లైండ్కి ఫిక్స్ అయిపోయా. ఓకే ఇంకా ఇలాగా ఈయన ఇలా చేస్తున్నాడా. శేఖర్ మాస్టర్ దగ్గరికి వెళ్ళామంట. అది లేదు లేదు, మీ ఇద్దరికి ఏదో ఇష్యూ వస్తే నువ్వు శేఖర్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా వెళ్ళావని అన్నారు. శేఖర్ మాస్టర్ అసిస్టెంట్ చేయలేదు. ఆఫర్ తప్ప అది ఫేక్. అయితే ఏదో వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళావా? లేదన్న, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. అదే చెప్తానా. సో నేను ఇంకా డాన్స్ వద్దు, ఇంకా నాకు ఈ డాన్స్ వద్దు, అది విన్నా, మానేస్తాం డాన్స్ మొత్తం మానేస్తా అని చెప్పి ఇంకా ఫుల్ గా నేను తినడం లావైపోయాను బాగా. అప్పుడు ఇంకా చైతన్య మాస్టర్ కూడా ఛాన్స్ వచ్చింది ఆ సీజన్. చైతన్య మాస్టర్ ఛాన్స్ వస్తే ఆయన దగ్గర అసిస్టెంట్లు ఎవరు లేరు. అరే ఇంకెన్ని రోజులు ఇంకా అలా ఖాళీగా ఉండి ఇంకా అలా తింటూ అలా అయితే అవ్వదు, నువ్వు అంత బాధపడాల్సిన అవసరం లేదు, నువ్వు మన దగ్గర రా, నా దగ్గరికి వచ్చి చేసుకో అని అన్నాడు. లేదన్నా అసలు నేను డిఏ చేయను, ఇంకా అది ఇదంటే, లేదురా నువ్వు కొరియోగ్రాఫర్ అవుతావు, నీకు టైం ఉంది, నువ్వు ఖచ్చితంగా అవుతావు అంటే, దీని గ్యాప్లో నేను ఏజ్లో చిన్నోడు అని అన్నారు, నాకు ఇవ్వనని అన్నారు. నాకన్నా కన్నగడి చాలా చిన్నోడు, 16 సంవత్సరాలకి ఆడు కొరియోగ్రఫీ ఛాన్స్ ఇచ్చారు.
అప్పుడు D10 టైంలో తేజు నన్ను వచ్చి అడిగింది, నువ్వు నాకు కొరియోగ్రఫీ చేస్తానని చెప్పు, నేను డైరెక్టర్లతో మాట్లాడతాను. లేదు, నేను రాజుగడి విన్న వాళ్ళు, నేను రాజుగడి కోసం ఉన్నాను, చిట్టన్న కోసం ఉన్నాను, నాకు ఛాన్స్ వస్తానని వెళ్ళలేదన్న అక్కడ. సో అప్పుడు తేజుని కన్నగడికి ఇచ్చారు. సో కన్నగడి అయ్యాడు, రేవంత్, నా చిన్నోళ్ళందరూ కొరియోగ్రాఫర్లు కంటెస్టెంట్లు అయిపోయారు అన్న. నేను బాగా హట్ అయిపోయాను, చాలా ఇదిలోకి వెళ్ళిపోయాను, డిప్రెషన్లోకి వెళ్ళిపోతే అప్పుడు చైతన్య మన దగ్గరికి వచ్చి రారా చేసుకో అది ఇది అని అంటే, సర్లే ఇంకా పేమెంట్ ఇస్తానరా నీకు అది ఇది అంటే ఇంకా అప్పుడు వచ్చా. ఇంకొచ్చి ఇంకా అలా డీజోడీ చేస్తూ చేస్తూ అసిస్టెంట్గా చేస్తూ దాని తర్వాత D12 వచ్చింది. D12 తర్వాత రాజుగాడిది వచ్చింది. రాజుగడి తెలుసు కదా, D10లో మొత్తం సాంగ్లు ఆల్మోస్ట్ మనం చేసింది ఉన్నాయి కాబట్టి నాకు అభిగడి అయితే చేస్తాను, లేకపోతే నేను చేయను అని అన్నాడు రాజుగడి. ఇంకా ఓకే సర్లేరా అని చెప్పేసి అప్పుడు కొరియోగ్రాఫర్ అయ్యారు Dకి. ఈ మధ్యలో చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి.